హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పావని స్టార్ట్స్. ఈరోజు నేను చాలా టేస్టీగా ఈజీగా చికెన్ కర్రీ ఎవరు చేసినా కూడా టేస్టీగా కుదిరేలాగా చూపిస్తానన్నమాట. చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ అయినా ఎవరైనా చేసేయచ్చు అనమాట. అంత సింపుల్ వే చెప్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ని యాడ్ చేసుకుందాము. చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా కుదురుతుంది. నార్మల్గా కూడా చికెన్ ఎవరైనా చేసేస్తారండి. చాలా సింపుల్ ప్రాసెస్ చికెన్. ముందుగా నేను ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని అందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసేసి వీటిని అన్నిటినీ చక్కగా మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్ అనేవి మెత్తపడేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి చికెన్ కర్రీ అంటే ఇష్టమా, చికెన్ ఫ్రై అంటే ఇష్టమా నాకు కామెంట్ చేయండి. అలానే మీరు ఎలా చేస్తారో చికెన్ కర్రీ కూడా నాకు చెప్పండి. నేనైతే ఇలా చేస్తాను. అంటే చికెన్ ఎవ్రీ టైం ఒకేలా చేయం కదా, మనం కొంచెం డిఫరెంట్గా చేస్తాము. చూడండి, మనకి ఆనియన్స్ చక్కగా మగ్గిపోయాయి కదా, మెత్తబడిపోయాయి. ఇంకా ఒక 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ఇందులో ఏం యాడ్ చేద్దాం గెస్ చేయండి ఈలోపు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 1 మినిట్ అయితే తప్పనిసరిగా ఫ్రై చేసుకోవాలండి, లేదంటే కర్రీ అంత టేస్టీగా అనిపించదు మనకి. అందుకని చక్కగా దీన్ని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో పసుపును కూడా యాడ్ చేసేద్దాము. యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం క్లీన్గా నీట్గా వాటర్తో అలానే సాల్ట్ వేసి శుభ్రం చేసుకోవాలన్నమాట చికెన్ని. నేనైతే వాటర్తో క్లీన్ చేస్తాను, ఒకసారి సాల్ట్ వాటర్తో కూడా క్లీన్ చేస్తానండి. క్లీన్ చేసేసి మంచిగా ఇందులో వేసేసుకోవాలన్నమాట. వేసుకొని చక్కగా మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది చికెన్ కర్రీ ఇలా కనుక చేసుకుంటే. కొద్దిగా ఎక్కువ గ్రేవీ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొక ఆనియన్ కూడా వేసుకోండి. 2 ఆనియన్స్ వేస్ట్ చేస్తే మనకి ఇంకాస్త గ్రేవీ ఎక్కువ వస్తుందన్నమాట. ఇది మొత్తం అంతా మిక్స్ చేశాక ఇందులోనే కారపొడి వేసుకోవాలి. ఒక 1.5 స్పూన్ వేసాను నేను. అలానే సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి సాల్ట్. ఇప్పుడు మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టీ గ్లాస్ వాటర్ని నేను యాడ్ చేస్తున్నాను. నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను అనమాట. 1/2 కేజీ చికెన్కి టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసి ఇప్పుడు లిడ్ పెట్టి క్లోజ్ చేస్తున్నాను. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలండి. అప్పుడే చాలా బాగా కుక్ అవుతుంది చికెన్. చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో, యమ్మీగా ఉంది. ఈ స్టేజ్లో మనం హోమ్మేడ్ గరం మసాలా వేసేసుకుందాము. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ లిడ్ పెట్టి ఒక 2 మినిట్స్ క్లోజ్ చేసి తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఫైనల్గా మనం ధనియా పౌడర్ వేసుకోవాలి. ధనియా పౌడర్ని కూడా వేసేసి మిక్స్ చేసేసి ఫ్లేమ్ ఆఫ్ చేసేసిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని వేడి అన్నం వేసుకొని సర్వ్ చేసుకొని తింటే ఉంటుంది. ఇంకా చెప్పనవసరం లేదండి. చూడండి, ఇలా సూపీగా కావాలా, లేదంటే మీకు కొంచెం దగ్గరికి కావాలంటే ఇంకొక 5 మినిట్స్ ఉంచండి. కొంచెం ఇలా సూపీగా కావాలి అనుకునే వాళ్ళు ఈ స్టేజ్లో ఫ్లేమ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకొని వేడి అన్నంలో తినేయడం. అంతే అండి. ఈజీ అండ్ టేస్టీగా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.